శ్రీమద్భగవద్గీత పంచమో అధ్యాయ కర్మసన్యాసయోగ. శ్రీ భగవాన్ ఉవాచ 21వ శ్లోకము. బాహ్యస్పర్శేషు అసక్తాత్మా విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ప్రాపంచిక విషయములందు అనాసక్తమైన అంతఃకరణం గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్విక ఆనందమును పొందును. తరువాత అతడు పరమాత్మ ధ్యాన యోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయ ఆనందమును పొందును. తరువాత ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. చాలా అద్భుతమైన శ్లోకము. ఈ విషయేంద్రియ సంయోగం వలన ఉత్పన్నములయ్యే భోగములన్నీ భోగ లాలసులకు అవి సుఖంగా భాషించిన నిస్సందేహంగా దుఃఖహేతువులే. అవి ఆది అంతములు కలవు, అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. మనం నిత్యము చాలా చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. ఎన్నో పిచ్చి పిచ్చి మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అవి మనం నిత్యం అనుకుంటాము, మన సమయం అంతా వృధా చేసుకుంటాము. కానీ అవి నిత్యములు కావు. భగవాన్ మనకు క్లియర్గా చెప్తున్నాడు. వివేకి అనేవాడు అవి అసత్యాలను తెలుసుకొని వాటి జోలికి పోడు. 23వది. శక్నోతి యైవ యస్ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఈ శరీరమును విడవక ముందే, అనగా జీవించి ఉండగానే కామ క్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి యోగి. ఈ శ్లోకము చాలా మూఢనమ్మకాలను తొలగించేస్తుంది. ఏంటిదంటే, మనము చనిపోయిన తర్వాత ఏవో శక్తులు వస్తాయి, ఆత్మశక్తులు వస్తాయి, మాయలు వస్తాయి, ఏమేమో దయ్యాలు కనబడతాయి అనే వాటికి ఇది చాలా మంచి శ్లోకము. ఏంటంటే, మానవుడు జీవించి ఉండగానే ఏదైనా సాధించాలి. జీవించి ఉన్నప్పుడే సాధించలేనిది చనిపోయిన తర్వాత ఏం సాధిస్తాడు? సో అన్ని మూఢనమ్మకాలకు భ్రమలకు ఇది మంచి శ్లోకము. ఇది చదవక మనం అన్ని పిచ్చి అన్నీ నమ్ముతాం. మన భగవద్గీత సంపద మనం చదవక. తర్వాత 24. యో అంత సుఖోంతరో రామ తదాంతర జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. అంతరాత్మయందే సుఖించువాడు, ఆత్మయందే రమించువాడు, ఆత్మజ్ఞాని అయిన వాడు అవు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందుతాడు. ఇవి ఉచ్చరిస్తే చాలు, చాలా శక్తి వస్తుంది ఈ శ్లోకాలు.